ఈరోజు మనం మే నెల వృశ్చిక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి విషయానికి వస్తే మే నెలలో వృశ్చిక రాశి వారికి శని, కుజుడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. కొన్ని సందర్భాల్లో కోపం తగ్గించుకోవడం చాలా అవసరం. ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఈ నెల ప్రారంభంలో కొంత మానసిక ఒత్తిడి కనిపించిన నెల మధ్య నుంచి పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం మొదలవుతుంది. ఇక ఉద్యోగం మరియు కెరియర్ విషయానికి వస్తే ముందుగా ఉద్యోగస్తులకు ఈ నెలలో మంచి అవకాశాలు తీసుకువస్తుంది. మీ పనితీరును అధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మే 2వ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూల్లో ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే విజయం సాధించవచ్చు. అయితే సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఎవరితోనూ అహంకారంగా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవటం మంచిది. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వారికి మంచి గ్రోత్ కనిపిస్తుంది. భాగస్వామి వ్యాపారంలో అపార్థాలు రావచ్చు. కాబట్టి డాక్యుమెంట్లు, డబ్బు లావాదేవీల విషయాల్లో జాగ్రత్త అవసరం. మే చివరి వారంలో కొత్త డీల్స్ లేదా కాంట్రాక్టులు రావచ్చు. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు, వాహనం లేదా ఎలక్ట్రిక్ వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయవచ్చు. అనవసర ఖర్చును తగ్గిస్తే సేవింగ్స్ చేయగలుగుతారు. పాత బకాయిలు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లేదా రిస్క్ ఇన్వెస్ట్మెంట్లలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో శాంతి, ఆనందం కనిపిస్తుంది. అయితే మీ మాట తీరు కొన్నిసార్లు ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. పిల్లల విషయాల్లో మంచి వార్తలు వినవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. బంధువులతో ఉన్న పాత విభేదాలు సద్దుమణిగే అవకాశం ఉంది. ఇక ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. కొంతమంది తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి పరిచయాలు రావచ్చు. అయితే అనుమానాలు, ఈర్ష్య వంటి భావాలను దూరంగా ఉంచాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సోషల్ మీడియా వలన సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. అందువలన చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. టెక్నికల్ మరియు కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. జంక్ ఫుడ్ తగ్గించి నీళ్లు ఎక్కువ తాగాలి. వ్యాయామం లేదా యోగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇక అదృష్ట రంగు విషయానికి వస్తే ఎరుపు మరియు గోధుమ. అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 2 మరియు 7. అదృష్ట రోజు మంగళవారం. శుభదైవం సుబ్రహ్మణ్య స్వామి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మే నెలలో వృశ్చిక రాశి వారు కోపాన్ని నియంత్రించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు ఖాయం. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు.